హాయ్ అండి. ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళిన అక్కడ పచ్చి బఠానా మంచిగా ఉన్నది, కాయ గింజలతోని దొడ్డు దొడ్డు కాయ మంచిగా ఉంటే తెచ్చుకున్నాను. పచ్చి బఠానీల కాయ తెచ్చి ఒలిచి అన్నీ కూడా ఒలిచి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఎంత బాగా వచ్చినాయి చూడు. స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుందాం. బాండి వేడైనాక నూనె పోసుకుందాం. ఒక పావు నూనె పోసిన, ఆ నూనె వేడి కాగానే పచ్చిమిరపకాయలు వేసిన, అవి కొంచెం వేగంగానే ఆలుగడ్డలు వేసిన. చిన్న ఆలుగడ్డ తీసుకున్నా, ఒకటి చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన. దాని తర్వాత క్యారెట్, ఒక పెద్ద క్యారెట్ తీసుకున్న, అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన. ఇది కొంచెం వేగినంత వరకు వేయించుకుందాము. ఆ తర్వాత బీర్నీస్ కూడా చన్నం దరిగి పెట్టుకున్నాను, అది కూడా వేసిన. ఎందుకంటే మనం నీళ్ళు పోసి ఉడికియం కాబట్టి చిన్నగా. టమాటా, ఒక పెద్ద టమాటా తీసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, అంతా కూడా మంచిగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత నేను ఇంతకుముందు ఒలిచి పెట్టుకున్నా కదా బఠానీలు, అవి పోసి కలుపుకుందాం. ముచ్చాలలా అయితే దొడ్డు మంచిగా ఉన్నాయండి. కలర్ మనం పచ్చి బఠానీలు బయట కొంటే కలర్ ఉంటాయి, ఇవి అయితలేదు అట్లా. మనం ఒలుచుకున్నది మూత పెట్టేద్దాం, కొద్దిసేపు మగ్గించి తీసేసుకుందాం. కొంచెం మిరియాలు ధనియాలు మిక్సీ పట్టుకున్నది వేసుకున్నా పొడి. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసిన, కలుపుకుంటున్నా. కొద్దిసేపు మూత పెట్టి తీసేసుకుందాం. మళ్ళీ మగ్గిపోయిందండి. ఇంకంతా కలుపుకొని దించేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసేసి. దించి పక్కకు పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలకు తీసుకున్నా. ఉట్టియనన్నా తినొచ్చు, అన్నములకన్నా తినొచ్చు. ఉట్టిగా తినడానికనే వేసినండి నేను బియ్యాన్ని. టేస్టీ ఉండే బఠానా ఫ్రై.